జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. అప్పుడు ఆ సమస్యలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నప్పుడు అధైర్యం, పిరికితనం అనేవి మన మనసులోకి ప్రవేశించగానే బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది. అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి దీని నుండి బయటపడాలంటే ధ్యానం చేయడం అండ్ భగవద్గీతను అధ్యయనం చేయడం, ఇవి ఒకటే రాజమార్గము. అప్పుడు నీలో ఆత్మస్థైర్యం పెరిగి నీకు వచ్చే సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నింటినీ నీవు స్వయంగా పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు నీలో వెలువడతాయి. అక్కడ అర్జునుడికి సమస్య వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేశాడు. ఇక్కడ నీకు సమస్య వచ్చింది కాబట్టి నీవు భగవద్గీతను అధ్యయనం చేయు. అప్పుడు నీకే తెలుస్తుంది, అర్థమవుతుంది.